హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక 20 to 30 minutes వరకు నానబెట్టండి. బియ్యం నానలోపు 3 ఆలుగడ్డలు తీసుకొని ఒక 60% ఉడికించుకోవాలి. ఆలు పొట్టు తీసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. బఠానీ కూడా కొన్ని వాటర్ పోసి కింద స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేయండి. ఉల్లిపాయలు పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక తీసేసి అదే గిన్నెలో ఆలు కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆలు తీసి పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే రైస్ ఉడికించుకోవడానికి వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 4.5 గ్లాసెస్ వాటర్ పోసి అందులో కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం ఆయిల్ వేసి మరిగించుకోవాలి. 4 లవంగాలు, సాల్ట్ కూడా వేసి పెట్టండి. వాటర్ పూర్తిగా కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి వేయాలి. మనం ముందుగానే ఆలులు వేయించుకున్న గిన్నెలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేయండి. చెక్కలు, 4 లవంగాలు, 4 యాలకులు, ఒక అనాస పువ్వు అండ్ బిర్యానీ ఆకు, షాజీరా, జీలకర్ర వేసి కలుపుకోవాలి. 1/2 స్పూన్ మిరియాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చి బఠానీ, కొంచెం అల్లం పేస్ట్ వేసి కలుపుకోండి. 1 కప్పు పెరుగు తీసుకొని అందులో మనం వేయించుకున్న ఆలు ముక్కలు, 1 స్పూన్ కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి కలుపుకోండి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకున్న మిశ్రమంని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో వేసి కలపండి. ఆలు పెరుగు మిక్సింగ్ కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ధనియాల పొడి వేసి కలుపుకోండి. పక్కనే స్టవ్ మీద రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, అది 70 to 80% బాయిల్ అయిన తర్వాత ఇలా వెజిటేబుల్స్ పైన లేయర్గా వేసుకోండి. వేయించుకున్న ఆనియన్స్ని ఈ విధంగా వేసి మంచి కలర్ రావడం కోసం కొంచెం పసుపు, పాలు కలుపుకొని ఇలా రైస్ పైన వేసేయండి. పసుపు, పాలు, సాల్ట్, ఈ వాటర్ పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 10 minutes వరకు స్లో ఫ్లేమ్లో ఉంచండి. నేను రైస్ కలర్ కోసం ఈ ప్లేస్లో పసుపు, పాలు వాడాను కదా, మీరు కావాలనుకుంటే కుంకుమ పువ్వు పాలల్లో మిక్స్ చేసి కూడా వాడచ్చు. బిర్యానీని చూసారు కదా, పాలు, పసుపు యాడ్ చేసినా కూడా ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. బిర్యానీ సూప్తో సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంకా అందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.